హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను సొరకాయ గారెలు చేశానండి. అంటే సొరకాయ తెప్పాల చెక్కలు అంటారు కదా! తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు కదండీ! అది సర్వపిండిని నేను సొరకాయతో చేశానండి. బావుంటుందిది. దీనికోసం ముందుగా ఏం చేశానంటే, దీన్ని 2 రకాలుగా తయారు చేశానండి నేను. ముందుగా ఉల్లిపాయలు, సొరకాయ ముక్క, పల్లీలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, అల్లం తురుము ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సొరకాయని కూడా సన్నగా తురుముకోవాలి. దాంట్లో తురుముకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలండి అది. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను పొడి బియ్యపు పిండి తీసుకున్నాను ఒక గ్లాసు. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీని తీసుకోవాలండి. తీసుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉన్నాయి కదండీ! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్క అవన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలేసాను, సొరకాయ వేసాను, అలానే పచ్చిశనగపప్పు కూడా ఒక గుప్పెడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. అదేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం తురుము కూడా అల్లాన్ని కూడా తురిమేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను పల్లీలు వేయించి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చివే నలిపేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవి వేగిపోతాయి. తర్వాత కొంచెం జీలకర్ర వేశానండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ తగినంత వేసుకొని ఫస్ట్ సొరకాయలో ఉన్న వాటర్‌తోని పిండంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలండి చూసుకొని. ఎందుకంటే మనకి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ తడికే పిండి కలిసిపోతుంది. లేదు ఒకసారి చూసుకున్న తర్వాత చూడండి నాకైతే అది సరిపోలేదు. అందుకని చెప్పి నేను ఇంకొంచెం నీళ్లు కలుపుకుంటున్నాను. నీళ్లు కలుపుకొని మన గారె పిండి వేస్తాం కదండీ! అట్లాగా కలుపుకోవాలనమాట. ముద్ద చూసారా అలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఏదైతే మనం సర్వపిండి చేసుకుంటాం కదా! గిన్నెలుంటాయి కదండీ! ఆ గిన్నెకి ఆయిల్ రాసేసుకుంటున్నాను. ఆయిల్ రాసుకొని ఒక పెద్ద సైజు బాల్ అంతా తీసుకొని ఆ పిండిని మొత్తం తెపాలకి అంతా అంటించేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంటించేసేసుకోవాలండి. మనకి పలుచగా కావాలంటే పలుచగా, మందంగా కావాలంటే మందంగా అంటించుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి ఇలాగా. ఇలా చూసారా? ఇలా ఎప్పుడు మధ్యలో ఏందంటే హోల్స్ పెట్టుకుంటే ఆ హోల్స్‌లో ఆయిల్ వేసేసుకొని అక్కడ కూడా బాగా క్రంచీగా కాలుతూ ఉంటదనమాట. ఆయిల్ ఏసేసుకొని ఆ హోల్స్ మధ్యలో ఆయిల్ వేసేసుకొని ఇంకా పొయ్యి మీద మూత పెట్టుకొని సిమ్‌లోని దాన్ని కాల్చుకోవాలండి. ఇది చాలా బావుంటుందండి. ఈ సర్వపిండి అనేది. ఇది తెపాల చెక్క. మన ఆంధ్ర సైడ్ ఏమో మనం తెపాల చెక్క అంటాము. తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసేసి సిమ్‌లోనే కాల్చుకోవాలి ఇంకిది. ఇంకొక సైడ్ ఏం చేశానంటే బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకున్నానండి. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టేసేసుకొని దీన్ని ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని మన చెక్కల్లా ఒత్తుకోవాలండి. అలా ఒత్తేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో వేసేసుకోవడమేనండి ఇవి. ఇట్లా అయితే చాలా బావుంటుందండి. అదే ఆహ్, తెపాలకి అంటించుకుంటే అవి కొంచెం క్రంచీగా వస్తాయి. ఇవనుకోండి ఇవి కూడా బావుంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇవి. ఇలా మనకి రెండు వైపులా గోల్డెన్ కలర్‌లా వచ్చేలా కాల్చుకొని తీసేసుకోవడమేను. అంతేనండి. ఇవి సొరకాయ తెపాల చెక్కలనేవి రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు నేను ప్లేట్ తీసి మూత తీస్తున్నాను. కాలింది కదా! ఇప్పుడు దీన్ని రెండో వైపున తీసి పెట్టుకోవాలండి. జాగ్రత్తగా గిన్నె కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకొని రెండో వైపున తిప్పుకోవాలి. రెండో వైపున గూడా తిప్పుకొని చూడండి ఎంత ఎర్రగా కాలిందో అలా అలా ఉంచుకోవాలి. దీన్ని రెండో వైపు కూడా ఉంచుకొని తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవడమేనండి.
అలానే మిగతా పిండి ఎంతుందో అంత పిండితో ఈ తెప్పాల చెక్కలో తెప్పాలకు అంటించుకొని కాల్చుకోవచ్చు. లేదంటే గనుక ఆయిల్‌లో గూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకున్న ఈ సొరకాయ తెప్పాల చెక్కలనేవి సర్వపిండి రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వంటకాలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.